పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన హార్మోజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. దీంతో అనేక దేశాలు ఇంధన గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్కు ఊరటనిచ్చే వార్తను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత్కు అవసరమైన ఎల్పీజీ సరుకుతో వస్తున్న 2 భారీ నౌకలు సురక్షితంగా హార్మోజ్ జలసంధిని దాటాయి. మార్షల్ ఐలాండ్ జెండాతో ప్రయాణిస్తోన్న సెహ్మీ నౌక భారత్ కోసం 19,965 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకొస్తోంది. ఈ నౌక రేపు గుజరాత్లోని కాండ్లా రేవుకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. వియత్నాం జెండాతో వస్తోన్న ఎన్వి సన్షైన్ నౌకలో 46,427 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలున్నాయి. 24 మంది విదేశీ సిబ్బందితో కూడిన ఈ నౌక మే 18న కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకోనుంది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. భారత జెండాతో హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణిస్తోన్న నౌకపై డ్రోన్ దాడి జరిగింది. దాడిలో రవాణా నౌక హాజీ అలీ మునిగిపోయింది. డ్రోన్ దాడి కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఇప్పటికే నౌకలోని 14 మంది భారతీయ సిబ్బంది లైఫ్ బోట్ల సాయంతో బయటపడ్డారు. అయితే హార్మోజ్ జలసంధిలో భారత నౌకపై డ్రోన్ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా హార్మోజ్ జలసంధి లాంటి కీలక సముద్ర మార్గాల్లో నౌకల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. గతంలోనూ ఇక్కడ కొన్ని భారతీయ నౌకలు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాయి.